హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మనీ. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అంతేకాకుండా మన కథలో హీరో ఏంటంటే ఒక మామూలు స్టాక్ బ్రోకర్ అనమాట. తానేంటంటే ఉద్యోగంలో వచ్చే జీతం తక్కువైనా సరే కమిషన్ మీద ఎక్కువ డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా బతికేద్దాం అని చెప్పేసి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. కాకపోతే కేవలం 15 రోజుల్లోనే మనోడు పెద్ద కోటీశ్వరుడు అయిపోతాడు. అసలు ఎలా అయ్యాడు, అయిన తర్వాత ఏమైంది, ఇంకా ముఖ్యంగా ఒక మామూలు మనిషి కోటీశ్వరుడు అయితే చుట్టూ ఉండేవాళ్ళు ఏమనుకుంటారు, అంతేకాకుండా పోలీసులు ఊరుకుంటారా, అసలు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నాడు అని డబ్బులు ఎలా సంపాదించాడు అనేది సినిమా కదా. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఇంకా బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే కొరియాలో ఒక కంపెనీలో స్టాక్ మార్కెట్ బ్రోకర్ గా పనిచేస్తాడు. ఆ కంపెనీ పేరు డిఎం సెక్యూరిటీస్ అనమాట. కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ లోపలికి వచ్చేసి, ఏంటి బాబు నీ రెజ్యూమ్ మొత్తం చెక్ చేశాను, ప్రతి ఒక్క కంపెనీకి ఒక కోడ్ ఉంటుంది కదా, వాటన్నిటి గురించి ప్రాపర్ గా తెలుసుకున్నావంట, నువ్వు మామూలుడు కాదు, అందుకే నీకు జాబ్ వచ్చింది ఇక్కడ అని చెప్పేసి హీరోని పొగుడతాడు. అంతేకాకుండా మీ అమ్మా నాన్న ఏం చేస్తారు బాబు అని చెప్పేసి మన కథలో హీరోని మేనేజర్ అడుగుతాడు. దాంతో మన కథలో హీరో కూడా మా అమ్మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారండి ఊర్లో అని చెప్పి అంటంతో సరే మొదటి రోజు ఉద్యోగం ఎరగదీసి అవతల పడే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ లో మన కథలో హీరో చేసే పని ఏంటంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్టాక్ మార్కెట్ చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఫోన్ చేసి ఆ స్టాక్ ను కొని ఈ స్టాక్ ను అమ్మే అని చెప్పేసి ఈ బ్రోకర్లకు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా బ్రోకర్లు కూడా సార్ మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, కాకపోతే దాంట్లోంచి బయటకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి క్లయింట్స్ కి సలహాలు ఇస్తూ ఉంటారు. సో క్లయింట్స్ ఎన్ని స్టాక్స్ కొన్నారు లేకపోతే ఎన్ని స్టాక్స్ అమ్మేశారని దాని మీద వీళ్ళకి ఏంటంటే కొంత కమిషన్ వస్తుంది అనమాట. ఆ కమిషనే మన కథలో హీరోకి ఎక్కువ వస్తుంది. బేసికల్ గా హీరోకి తక్కువ జీతం అయినా సరే ఇందులో జాయిన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కమిషన్ మీద ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఇప్పుడు హీరో పనిచేస్తున్న కంపెనీ బాస్ ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చేసి, చూడండి పిల్లలు అందరూ బాగా డబ్బులు సంపాదించండి, ఎందుకంటే మీరు మాట్లాడే ఒక్కొక్క మాట డబ్బులతో సమానం, కాబట్టి మనకు డబ్బులు వచ్చే పని చేయండి, అంతేకాకుండా మన కంపెనీని బాగా అభివృద్ధి చేయండి అని చెప్పేసి పనిచేసే వాళ్ళందరికీ బాగా మోటివేషన్ స్పీచ్ ఇచ్చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. చాలా మంది క్లయింట్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, అది కొనండి మేడం, ఇది కొనండి సార్ అని చెప్పేసి అంటారు. క్లయింట్లు కూడా వీళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు, నచ్చింది అమ్మేస్తూ ఉంటారు అనమాట. ఈ ప్రాసెస్ లో మధ్యాహ్నం 3 అయిపోతుంది. ఎవరు ఎంత సంపాదించారు అనేది 3 తర్వాత డిస్ప్లే అవుతుంది అనమాట. ఏ బ్రోకర్ ఎంత సంపాదించాడని చెప్పేసి. చాలా మంది సంపాదిస్తారు కానీ మన కథలో హీరో మొట్టమొదటి రోజు అసలు ఒక్క రూపాయి కూడా సంపాదించడు. ఇది చూసిన తర్వాత హీరోని అడిగాడు కదా ఇందాక ఒక మేనేజర్, మీ అమ్మ నన్ను ఏం చేస్తారని చెప్పేసి. ఆయన హీరో దగ్గరకు వచ్చి, ఫస్ట్ రోజు కదా ఇదంతా కొంచెం పక్కన పెట్టు, ప్రశాంతంగా మందు కొడదాం రా అని చెప్పేసి ఒక చోట తీసుకెళ్తాడు. చూస్తే హీరో వాళ్ళ మేనేజర్ లాంటి వాళ్ళు చాలా మంది అక్కడికి వస్తారు. వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఏ కంపెనీ స్టాక్స్ ఎప్పుడు రేజ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు డౌన్ అయిపోతాయి ఉంటాయి అని చెప్పేసి ప్రాపర్ గా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మన కథలో హీరో కూడా బుక్ తీసుకుని నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే హీరో కొత్తగా జాయిన్ అయ్యాడు కదా, క్లయింట్స్ ని మామూలుగా బొట్లో వేసుకుని వాళ్ళ చేత ఏం కొనిచ్చాలని చెప్పేసి నోట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆ బుక్ మీద వాటర్ పడటం వల్ల ఈ బుక్ ఎప్పుడైనా సరే పాడైపోతుందని చెప్పేసి అర్జెంట్ గా మనోడు ఒక షాప్ కి వెళ్ళి డిజిటల్ వాయిస్ రికార్డర్ ని కొంటాడు. చాలా కాస్ట్లీది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాటను రికార్డ్ చేసుకొని దీని మీద బాగా వర్క్ చేసి నేను కూడా కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పేసి మన కథలో హీరో మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఆ రికార్డర్ ను కూడా ఈఎంఐ లో కొంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోకి ఏంటంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. బాగా డబ్బులున్న ఫ్రెండ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఒక పెద్ద కంపెనీ ఉంది, కాకపోతే నేను కూడా నాకు ఇండివిజువల్ గా పని చేసుకోవాలి, అంతేకాకుండా వాళ్ళ నాన్నలాగా తాను సొంతంగా ఒక కంపెనీ పెట్టాలని చెప్పేసి హీరో పనిచేసే కంపెనీలో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా మనోడికి కొంచెం అమాలి పిచ్చి ఎక్కువ అనమాట. అందుకని ఎప్పుడు చూసినా గర్ల్ ఫ్రెండ్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. వీడిని చూసిన తర్వాత మన కథలో హీరో కూడా అనిపిస్తుంది నేను కూడా వీళ్ళ బతకాలి అని చెప్పి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళేమో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే మీ నాన్నగారికి ట్యూమర్ ఉందంటారా, ఆరోగ్యం బాగలేదని చెప్పి అంటంతో హీరో ఎంతగానో బాధపడతాడు. మళ్ళీ ఆఫీస్కి వచ్చి తన పని తాను చేసుకుంటున్నప్పుడు సడన్ గా తనకేంటంటే ఒక కాల్ వస్తుంది అనమాట క్లయింట్ దగ్గర నుంచి. వాడేమో ఫాస్ట్ గా మాట్లాడుతూ ఆ ఎలక్ట్రానిక్ కంపెనీ ఉంది కదా స్టాక్ ని అమ్మే అని చెప్పేసి అంటాడు అనమాట ఫాస్ట్ గా. అది మన కథలో హీరోకి అర్థం కాదు. వీడు అమ్మమన్నాడా కొనమన్నాడా అని చెప్పి కన్ఫ్యూజన్ లో పరిగెత్తుకుంటూ వాయిస్ రికార్డింగ్ ఆఫీస్కి వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క కాల్ వాయిస్ రికార్డే ఉంటుంది, కాకపోతే దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకని మన కథలో హీరో ఏమనుకుంటాడంటే ఇప్పుడున్న షేర్ మార్కెట్ ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే కొనటమే బెటర్ అని చెప్పేసి దాన్ని కొనేస్తాడు. మరుసటి రోజు క్లయింట్ ఫోన్ చేసి నిన్ను అమ్మమ్మ అంటే ఎవడు కొనమన్నాడరా, అసలు నీలాంటి వాడికి ఉద్యోగం ఇచ్చింది ఎవడని చెప్పేసి భయంకరంగా తిడతాడు. అందులో నష్టపోయిన డబ్బులు కూడా నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి అనడంతో ఆ కంపెనీ బాస్ వచ్చేసి ఏం చేస్తారంటే తన టీం మొత్తానికి బోనస్లు వస్తాయి కదా వాటిల్లో కట్ చేసి ఇవ్వమని చెప్పి అంటాడు. దాంతో టీంలో చాలా మంది ఏంటంటే మన కథలో హీరోని తిడతారు. ఆ బాధ తట్టుకోలేక హీరో వెళ్లి భయంకరంగా మందు అవుతాడు. తాగేసి కింద పడిపోయి బాధపడుతూ ఉంటాడు అనమాట. అప్పుడే వాళ్ళ టీంలో ఉన్న ఒక సీనియర్ వచ్చేసి ఎవరు బాబు నువ్వేం కంగారు పడకు, నువ్వు బాగా డబ్బులు సంపాదించుకునే మార్గం ఒకటి ఉందని చెప్పేసి హీరోని చూసి జాలి పడి తనని పక్కకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన
తర్వాత మనోడికి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడు, నువ్వు ఉద్యోగంలో చేరి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పటి వరకు ఏమైనా సంపాదించావా అని చెప్పడంతో హీరో తలొప్పుతాడు. దాంతో ఈ సీనియర్ ఏమంటాడంటే చక్కగా తనని మసాజ్ సెంటర్ తీసుకెళ్లి నీకు బొటిక్ అని ఒక ఏరియా తీసుకెళ్తాను, అక్కడ బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ వస్తారు, అలాంటి వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో టికెట్ అని ఒక వ్యక్తి గురించి చెప్తాడు అనమాట ఈ సీనియర్ హీరోకి. బేసికల్ గా తానేంటంటే ఎక్కడ ఏ స్టాక్స్ డౌన్ అయిపోతాయి, ఎక్కడ ఏ స్టాక్స్ రైజ్ అయిపోతాయి అని చెప్పేసి కొంతమంది ఇన్ఫార్మల్ ద్వారా తెలుసుకొని వాటిని మన కథలో హీరో లాంటి స్టాక్ బ్రోకర్స్ ద్వారా అడ్డు పెట్టుకొని స్టాక్స్ ని కొంటూ అమ్మేస్తూ ఉంటాడు అనమాట. అందులో కొన్ని కోట్ల రూపాయలు మనోడు సంపాదిస్తూ ఉంటాడు. అందులో వచ్చిన కొంత డబ్బు హీరో లాంటి వ్యక్తులకు ఇస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు హీరోతో మాట్లాడుతున్న సీనియర్ కూడా ఒకప్పుడు హీరో లాగా డబ్బులు సంపాదించకుండా ఏం లేకుండా ఉండేవాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి పార్క్ అనే తన మేనేజర్ వచ్చి ఈ టికెట్ ని పరిచయం చేశాడు. చూడరా, నువ్వు వాడి దగ్గర పని చేయి, బాగా డబ్బులు వస్తాయని చెప్పడంతో ఈ సీనియర్ కూడా సరే అని చెప్పి పని చేశాడు. దాంతో సీనియర్ కి ఏంటంటే హీరోలో తనను తాను చూసుకొని నువ్వు కూడా టికెట్ దగ్గర పని చేయి, బాగా డబ్బులు సంపాదించుకుంటావు అని చెప్పేసి ఆయనతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. పలానా చోటకి వెళ్ళి ఆయన కలువు అని చెప్పి అంటాడు. ఇంకా ముఖ్యంగా ఈ సీనియర్ హీరోకి ఏం చెప్తాడంటే ఆయన ఏది చెప్తే అది చెయ్యి అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆయన కలవటానికి ఒక కాఫీ షాప్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చాలా సేపు హీరో ఏంటంటే ఆ టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం రాడు. సడన్ గా ఆ కాఫీ షాప్ లో ఉన్న ఫోన్ కి ఫోన్ వస్తుంది. కొంచెం అక్కడ కూర్చొని ఒక అబ్బాయికి ఇస్తారమ్మా అని చెప్పడంతో హీరోకి ఫోన్ ఇస్తారు. దాంతో మన కథలో హీరో కూడా మాట్లాడతాడు. అప్పుడు టికెట్ ఏమంటాడంటే ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది కదా కాఫీ షాప్ కి, ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి రా, రూఫ్ టాప్ మీద రా అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత టికెట్ మనోడికి ఎదురు నిలబడి చూడు బాబు, నీకు నేను డైరెక్ట్ గా ఒక విషయం చెప్తాను. ప్రతి ఒక్క స్టాక్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దాన్ని మనం అమ్మేస్తే మనకు డబ్బులు బాగా వస్తాయి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను నీకు ఒక అకౌంట్ క్రియేట్ చేయమని చెప్పేసి $15 million డబ్బులు ఇస్తాను, దాంట్లో డిపాజిట్ చెయ్యి. నేను నీకు ఎప్పుడైతే స్టాక్స్ డౌన్ అవుతాయి, ఎప్పుడైతే స్టాక్స్ రైజ్ అవుతాయి అని చెప్పేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా డబ్బులు మొత్తం అందులో ఇన్వెస్ట్ చేయి. అలా ప్రాపర్ గా చేయగలిగితే నీకు $5 million డబ్బులు నీకు నేను ఇస్తానని చెప్పడంతో హీరో షాక్ అయిపోతాడు. అంత డబ్బులు అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మామూలుగా కొన్ని స్టాక్స్ ఉంటాయి అనమాట, చాలా డమ్మీ స్టాక్స్. దాన్నే ఒక డబ్బున్నోడు కొనేసి ఆ స్టాక్స్ మామూలుగా ఉండు, అది కొండు, ఇది కొండు అని చెప్పేసి దానికి కొంచెం హైప్ ఇచ్చేసి అందరి చేత కొనిచ్చిన తర్వాత వాటిని మనోడు అమ్మేస్తాడు. సో దాని వల్ల నష్టపోయేది ఎవరు? కొనుక్కున్న వాళ్ళు. కానీ లాభపడేది ఎవడు? వీటన్నిటికీ హైప్ ఇచ్చినోడు. అంతేకాకుండా మధ్యలో స్టాక్ బ్రోకర్ అంటే మన కథలో హీరో లాంటి వాళ్ళు. సో ఎంత ఫ్రాడ్ అనమాట. బట్ మన కథలో హీరోని అదే చేయమని చెప్పి అంటాడు. దాంతో మన కథలో హీరో కూడా చేసేదేం లేక అదే చేస్తానని చెప్పి ఒప్పుకుంటాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాడు. దాంతో టికెట్ ఏం చేస్తారంటే మనోడి అకౌంట్ కి అంటే క్రియేట్ చేసిన అకౌంట్ కి $50 million డబ్బులు పంపిస్తాడు అనమాట. ఇది చూసిన హీరో వాళ్ళ మేనేజర్ షాక్ అయిపోతాడు. ఎరా, నిన్న మొన్నటి దాకా డమ్మిగాల్లో ఉండేవాడివి, ఇప్పుడు పెద్ద తిమింగ్లానే పట్టావు, నువ్వు మామూలుడు కాదు అని చెప్పేసి హీరోని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 9 అవుతుంది. స్టాక్ మార్కెట్ టైం స్టార్ట్ అయిందనమాట. అందరూ ఎవరి పనులు బిజీగా పనిచేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మన టికెట్ ఏంటంటే హీరోకు ఫోన్ ఇస్తాడనమాట. నేను ఎప్పుడు చేసినా దాంతోనే మాట్లాడని చెప్పడంతో హీరో కూడా ఫోన్ చేసుకుంటాడు. ఆ ఫోన్ కి ఫోన్ చేసి ఇప్పుడు నీకు 13,000 నోటిఫికేషన్లు వస్తాయి కొన్ని స్టాక్స్ కొనమని చెప్పేసి. దాంతో నువ్వేం చేస్తావంటే అందులో కనీసం 8,000 స్టాక్స్ కొనని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. కంటిన్యూస్ గా కొంటూనే ఉంటాడు. మామూలుగా ఏంటంటే ఒక 100 నోటిఫికేషన్ రావటమే గ్రేట్ అనమాట. అలాంటిది 13,000 నోటిఫికేషన్ వచ్చేసరికి అక్కడ పనిచేసే వాళ్ళకి ఏం అర్థం కాదు. అందులోనూ ఫినాన్షియల్ సర్వీస్ సెక్టర్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట. ఎవరికి నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఎవరు ఎంత అమ్మేస్తున్నారు, ఎవరు ఎంత కొంటున్నారు అని చెప్పేసి ప్రాపర్ గా చెక్ చేసేవాడు. అలాంటి సమయంలో ఒకే అకౌంట్ ఇన్ని ఎలా కొంటున్నాడని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఎవరు చేస్తున్నారు ఇదంతా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కాకపోతే టికెట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాడు పనిచేస్తున్న కంపెనీ నుంచి మానేసి వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే మన కథలో హీరో ఏంటి స్టాక్స్ అన్ని కొనేస్తాడు. 8,000 స్టాక్స్ కొంటాడు అనమాట. దాంతో మన కథలో హీరో పని అవుతుంది. ఆ తర్వాత వెళ్ళి టికెట్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే సూపర్ రా బాబు, నువ్వు మామూలుడు కాదు, ఫస్ట్ టాస్క్ ని బాగా కంప్లీట్ చేసావు కాబట్టి నీ వాటాగా డబ్బులు $5 లక్షల, అంతేకాకుండా నేను ఇచ్చే టిప్పు మొత్తం $7 లక్షల బామాస్ లో ఉన్న ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేశాను నీ పేరు మీద, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకుని వాడుకోవచ్చు అని చెప్పడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా హీరోతో టికెట్ ఏమంటాడంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి కాస్ట్లీ వస్తువులు ఏం కొనమాకు, నీ అకౌంట్ తో కొంటే ప్రాబ్లం అవుతుంది, నీకేం కావాలో చెప్పు, నేను వేరే అకౌంట్ నుంచి కొనిస్తాను. ఇంకా ముఖ్యంగా నువ్వు నాతో మాట్లాడిన ఫోన్ ఉంది కదా దాన్ని పగలగొట్టేసి మళ్ళీ మనం కొత్తగా మాట్లాడుకోవాలంటే వేరే ఫోన్ ఇస్తాను. ఒకవేళ నీకే నాతో మాట్లాడాలనిపిస్తే ఆ కాఫీ షాప్ దగ్గరకు వచ్చి 413 డైల్ చేయి, నేను వచ్చేస్తాను లైన్ లోకి అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకేముంది, మన కథలో హీరో డబ్బు ఉన్నాడు అయిపోయాడు. వెంటనే ఒక పెద్ద ఫ్లాట్ కొంటాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు కదా, దానికోసం అని చెప్పేసి ఆపరేషన్ కూడా డబ్బులు సెట్ చేసేస్తాడు. ఇంకా ముఖ్యంగా మనోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట. వీళ్ళు తనని ఒక పెద్ద రెస్టారెంట్ కి తీసుకెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ కి ఒక పెద్ద పార్టీ ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. నువ్వేంట్రా ఇంత పెద్ద రెస్టారెంట్ కి తీసుకొచ్చావు అని
అని చెప్పి. ఆ తర్వాత మన కథలో హీరో కూడా నేను ఒక ఫ్లాట్ కొన్నానని చెప్పంటంతో తన గర్ల్ ఫ్రెండ్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఏం చేసావు, ఎన్ని డబ్బులు వచ్చినాయి నీకు అని చెప్పంటంతో ఎవడన్నా జీవితంలో ఎదిగేటప్పుడు హ్యాపీగా నవ్వాలి, కంగ్రాచులేషన్ చెప్పాలి, నువ్వేంటని డౌట్లు అడుగుతున్నావు అని చెప్పంటంతో ఆ అమ్మాయి కూడా సర్లే నువ్వు మంచి ఉద్యోగంలో సెట్ అయ్యో హ్యాపీ అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే అక్కడే ఉన్న రెస్ట్ రూమ్ లోకి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత లోపల ఒక అతను ఉంటాడు. అతను హీరోతో ఏమంటాడంటే మొత్తానికి రోజుకు ₹1,00,000 సంపాదించేవాడికి కూడా ఫ్లాట్ కొనడం చేతగాట్లా, కానీ జాబ్ లో జాయిన్ అయిన కొన్ని రోజులకి నువ్వు ఫ్లాట్ కొన్నావంటే మామూలుడు కాదు నువ్వు అని చెప్పంటంతో హీరోకి ఏం అర్థం కాదు ఎవడీడని చెప్పేసి. అదే సమయంలో ఆయన ఏంటంటే చేతులు కడుక్కుంటూ ఉంటాడు అనమాట. నా కోట్లో కొంచెం చేయి పెట్టండి చూడండి అని చెప్పంటంతో ఒక విజిటింగ్ కార్డు ఉంటుంది. అతను ఎవరో కాదు, ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లో పనిచేసే ఎంప్లాయ్ అనమాట. మనోడికి ఏంటంటే హీరో ఇన్ని డబ్బులు ఎలా సంపాదించాడు అని చెప్పేసి డౌట్ వస్తుంది. దాంతో హీరోను కొంచెం ఫాలో చేస్తున్నాడు అనమాట. ఇది చూసిన తర్వాత హీరోకి భయం వేసి ఆ కాఫీ షాప్ కి వెళ్ళిపోయి 413 నెంబర్ డయల్ చేసి టికెట్ ని అర్జెంట్ గా నీతో మాట్లాడాలి, మన ఇద్దరం ఒక చోట మీట్ అవ్వాలని చెప్పంటంతో సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు ఒక థియేటర్ లో కలుస్తారు. అది కూడా ఒకరికి సంబంధం లేనట్టు. హీరో ఏమో ముందు కూర్చుంటాడు, టికెట్ ఏమో వెనక్కి కూర్చుంటాడు. అప్పుడు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ విజిటింగ్ కార్డ్ ని టికెట్ కి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వీడెవడో నన్ను ఫాలో చేస్తున్నాడని చెప్పంటతో టికెట్ ఏమంటాడంటే వీడు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఉంది కదా అందులో ఇన్వెస్టిగేటర్. వీడికి ఏంటంటే సడన్ గా నీ సిస్టమ్ లో 13,000 నోటిఫికేషన్లు వచ్చాయి కదా, అసలు ఎందుకు అలా వచ్చాయని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తున్నాడు. వీడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఆ కంపెనీలో నా మనిషి ఒకడు ఉండు కదా వాడి దగ్గరికి వెళ్తాడు. వాడికి నేను డబ్బులు ఇచ్చి వాడు నా కంపెనీ మానేసేయమని చెప్పి వాడిని వేరే కంట్రీకి పంపించాను వాడిని. సో వాడు హ్యాపీగా అక్కడ ఉంటాడు, వాడు వీడికి కనిపించడు. ఇంకా ముఖ్యంగా 13,000 మంది క్లయింట్లని వీడు వెతుక్కుంటూ వెళ్తాడు. వాళ్ళకి ఊరుండదు, పేరుండదు. నిజం చెప్పాలంటే వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయలేడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా అవన్నీ కొనిపెట్టిన స్టాక్ బ్రోకర్ నువ్వే కదా, అందుకని నీ దగ్గరికి వస్తాడు. ఒకవేళ నిజంగా వాడు సిన్సియర్ గా నీ దగ్గరికి వస్తే నేను డైరెక్ట్ గా తీసుకెళ్లి ఎంక్వైరీ చేయాలి. వచ్చి బాత్రూమ్ ఎందుకు మీట్ అవుతాడు, వీడు ఒక డమ్మీ గాడు, వీటిని ఇంత సీరియస్ గా తీసుకోమాకని చెప్పంటంతో హీరో కూడా అవునా సార్ అని చెప్పేసి కొంచెం రిలాక్స్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని టికెట్ రమ్మంటాడు అనమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి కాఫీ షాప్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు పక్కనే వాష్రూమ్ దగ్గర బ్రౌన్ కలర్ షూస్ వేసుకుని ఒక అతను లోపలికి వెళ్ళి ఉంటాడు. షూస్ బయట ఉంటాయి. ఎవరైనా చూస్తే కొంత సమయానికి అతను షూస్ వేసుకుని బయటకు వస్తాడు. ఆ తర్వాత హీరో దగ్గర లెటర్ తీసుకొని సిగరెట్ వెలిగించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడికి టికెట్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఈసారి మనం చేయబోయేది ప్రోగ్రామ్ ట్రేడింగ్. మొత్తం పెండ్రైవ్ లో ఉంది. నీతో పాటు కలిసి 5 కంపెనీల నుంచి 5 పనిచేస్తారు. కాకపోతే నువ్వు పనిచేసే ఆఫీసులో ప్రోగ్రామ్ ట్రేడింగ్ అంటే ముఖ్యంగా చేసేది ఎవరు, నీకు నన్ను పరిచయం చేసిన ఆ సీనియర్ గాడు. కానీ అతను వచ్చేసి నేను కూడా చేస్తా అని చెప్పి అంటాడు. కానీ లేదు బాస్ నన్నే చేయమన్నాడు అని చెప్పేసి నువ్వు చెప్పని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆఫీసులో ఒక అందమైన అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయితో వ్యవహారాలు నడుపుతూ ఉంటాడనమాట. ఎందుకంటే మన కథలో హీరోయిన్కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, డబ్బు ఉన్నాడు, వాడు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటే మనోడు కూడా అనిపిస్తుంది మనం ఎందుకు ఇలా ఉండకూడదు, మన దగ్గర సక్సెస్ ఉంది, డబ్బు ఉందని చెప్పేసి మనోడు కూడా ఆఫీసులో ఉన్న అమ్మాయితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. అదే సమయానికి 9 అవుతుంది. టికెట్ చెప్పినట్టు పని కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. కాకపోతే వేరే కంపెనీల నుంచి 5 పని చేస్తారు కదా, ఆ 5 వస్తారు. 5లో పార్క్ అని ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, ఈ సీనియర్ ని టికెట్ కి పరిచయం చేసిన ఒక అతను కదా, అతను వస్తాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో పనిచేస్తున్న కంపెనీ బాస్ వచ్చేసి ఇలాంటి ప్రోగ్రామ్ ట్రేడింగ్ అన్ని సీనియర్ చూసుకుంటాడని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే టికెట్ చెప్పింది గుర్తొచ్చింది కదా, తనను అస్సలు ఎంటర్ అవని మాకని చెప్పేసి, లేదంటే నేను బాగా చూసుకుంటానని చెప్పేసి, అది కూడా నేనే చేసుకుంటానని చెప్పేసి సీనియర్ ని అవాయిడ్ చేస్తాడు. ఆ తర్వాత ప్రాపర్ గా 5తో కలిసి పని చేస్తాడు. అందులో పార్క్ కూడా ఉంటాడు. కాకపోతే ఈ పనిని కూడా మనోడు స్మూత్ గా ముగించేస్తాడు. దాంతో మన కథలో హీరోకి భయంకరంగా డబ్బులు వస్తాయి. ఆ తర్వాత మన కథలో హీరో హ్యాపీగా ఇంటికి వెళ్తాడనమాట. వెళ్లి చూస్తే అక్కడ ఆ ఇన్వెస్టిగేటర్ గాడు హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి సెక్యూరిటీని పిలిచి ఇలా ఎవరిని పడితే వాళ్ళు రాణిస్తున్నారు, ఇక్కడ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పేసి, మనోడు కొంచెం ఓనర్ కదా అందుకని అలా అరుస్తూ ఉంటాడు అనమాట. దాంతో వాళ్ళు ఆ ఇన్వెస్టిగేటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటారు. కానీ ఇన్వెస్టిగేటర్ ఏం చేస్తాడంటే మనోడికి ఒక కవర్ ఇచ్చి ఇందులో ఉన్న ఫోటోస్ చూడని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మన కథలో ఆ ఫోటోస్ చూసిన తర్వాత మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే టికెట్ ని కలవడానికి ఎప్పుడు ఒక హోటల్కి వెళ్తాడు కదా, కాఫీ షాప్ కి, అక్కడ మనోడు ఎంట్రీ ఇచ్చే ఫోటో ఉంటుంది. అందులో తనతో పాటు చాలా మంది అక్కడ ఉంటారనమాట తనలాగే. ఆ ఫోటోస్ ఇవ్వడంతో హీరోకి భయం వేసి వెళ్ళి డైరెక్ట్ గా టికెట్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆ ఫోటోస్ చూసి టికెట్ ఏమంటాడంటే, చూడు వాడు ఏదో నువ్వు కాఫీ షాప్ కి వెళ్తే దూరం నుంచి ఫోటో తీశాడు, అది చూపించి నేను భయపెడుతున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, వాడు నీ భయాన్ని బేస్ చేసుకుని ఇంటర్గేట్ చేస్తున్నాడు. కాబట్టి బామాసులో నీకు బ్యాంక్ అకౌంట్ తీసి అందులో డబ్బులు వేసాను కదా, అర్జెంట్ గా వెళ్ళి నీ అకౌంట్ లో డబ్బులు ఎన్ని చూసుకోపో అని చెప్పేసి హీరోని అక్కడికి వెళ్ళమంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన అకౌంట్ లో అన్ని డబ్బులు ఉంటాయి. ఆ తర్వాత అందులోంచి 2 కట్టలు డబ్బులు తీసుకొని మనోడు బాగా ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట అక్కడ. అదే సమయంలో అక్కడ ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతను ఎవరో కాదు, అతని పేరు రాయ్. అతను ఏంటంటే న్యూయార్క్ లో ఒక పెద్ద కంపెనీ రన్ చేస్తూ ఉంటాడు. తాను కూడా సరదాగా
అక్కడికి వచ్చాడు. దాంతో మన కథలో హీరో అతను ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే హీరో తిరిగి మళ్ళీ ఆఫీస్కి వచ్చే సమయానికి ఆ ఆఫీస్ లోనే ఒక పెద్ద చెకింగ్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ కంపెనీలో అన్యూజువల్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లో ఇన్వెస్టిగేటర్ వచ్చేసి మనోడు ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అందరినీ ఎంక్వైరీ చేస్తారనమాట, ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ. అందులో మన కథలో హీరో కూడా ఉంటాడు. హీరోని ఎంక్వైరీ చేస్తే హీరో ఏమంటాడంటే, చూడండి, క్లయింట్లు ఫోన్ చేసి కొన్ని స్టాక్స్ కొనమంటారు, కొన్ని స్టాక్స్ అమ్మేయమంటారు. వాళ్ళు ఎంత పెట్టుకుంటున్నారు, ఎంతకు అమ్మేస్తున్నారు అని చెప్పేసి మాకేం తెలుస్తుందండి. వాళ్ళు ఎవరో డబ్బులు బాగా సంపాదిస్తే మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఇప్పుడు మీరు షాప్ పెట్టినారనుకోండి, ఎవడో వచ్చి ఒకే రోజు ₹1,00,00,000 పెట్టి సరుకులు కొంటాడు, మీరు ఎందుకు కొంటున్నారని చెప్పి వాడిని అడుగుతారా? అలా అని చెప్పేసి ఇంకో రోజు ఎవరు కొనరు, ఎందుకు కొనట్లేదని చెప్పేసి జనం మీద పడతారా? కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు క్లయింట్లండి, మధ్యలో మేమేం చేసామని చెప్పి అంటంతో వీళ్ళు కూడా లాజిక్ కదా అని చెప్పేసి వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోని అంటారు. ఇదిలా ఉంటే మరుసటి రోజు ఇప్పుడు సీనియర్ ఉన్నాడు కదా హీరోకి, టికెట్ ని పరిచయం చేసిన అతను ఏంటంటే ఎవరో ఒక అమ్మాయితో రిలేషన్ ఉన్నాడని చెప్పేసి తన భార్యకి తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకొని తన భార్య డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేసి భయంకరంగా తిడుతుంది, నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న బాస్ ఏం చేస్తాడంటే సీనియర్ ని పని నుంచి తీసేస్తాడు. అంతేకాకుండా సీనియర్ ఎవరెవరు క్లయింట్లను అయితే హ్యాండిల్ చేస్తున్నాడో వాళ్ళందరినీ మన కథలో హీరోని చూసుకోమని చెప్పి అంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి తలొపుతాడు. బాస్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సీనియర్ హీరోతో ఏమంటాడంటే, ఎరా రోడ్డు మీద కుక్కలా తాగి పడిపోతే నిన్ను లేపి తీసుకెళ్లి ఈ ప్రపంచం అంటే ఏంటో చెప్పి ఆ టికెట్ కి పరిచయం చేసింది నేను రా, కానీ ఇప్పుడు నన్ను ఉద్యోగంలో తీసేస్తే కనీసం సపోర్ట్ కూడా చేయట్లేదు కదా, చూస్తా నీ సంగతి చూస్తా, నీకు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి గతి పడుతుందని చెప్పేసి ఆ సీనియర్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన కథలో హీరో పట్టించుకోడు. ఇదిలా ఉంటే ఆఫీస్ మొత్తంలో హీరో ఒక అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు కదా ఆఫీస్ లో ఉన్న అమ్మాయితో. ఆ అమ్మాయికి ఏంటంటే ఆఫీసులో చాలా మందితో రిలేషన్ ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏ అమ్మాయితోనే తిరుగుతా అని చెప్పేసి ఆ అమ్మాయితోనే రిలేషన్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ విషయం కాస్త హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తెలుస్తుంది. దాంతో ఆ అమ్మాయి డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి తనని భయంకరంగా తిట్టి, నీలాంటి వాళ్ళని లవ్ చేసిన చూడు, నాదిరా తప్పని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా సరే మన కథలో హీరో ఏం పట్టించుకోకుండా చక్కగా తన గర్ల్ ఫ్రెండ్ అంటే లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ, తర్వాత టికెట్ ఇచ్చిన పనులు చేస్తూ, డబ్బులు భయంకరంగా సంపాదిస్తూ లైఫ్ లో మనోడు ఒక రేంజ్ లో ఉంటాడు అనమాట. ఇది ఇలా ఉంటే సడన్ గా మన కథలో హీరోకి అర్ధరాత్రి పూట ఒక ఫోన్ కాల్ వస్తుంది. హీరో కూడా సరే అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎవరండి మీరని చెప్పి అడిగితే నా పేరు బేక్ అని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా అదంతా బానే ఉంది, ఎందుకు ఫోన్ చేసామని చెప్పి అంటంతో మీతో నేను మాట్లాడాలండి, మన ఇద్దరం కలుద్దామా, అది కూడా ఇన్వెస్టిగేటర్ గురించి మాట్లాడాలని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈడెవడరా, ఆడేమో నా చుట్టూ తిరుగుతున్నాడు, ఈడేమో ఫోన్ చేసి వాడి గురించి మాట్లాడాలన్నాడని చెప్పేసి ఇదంతా కాదా రాంగ్ నెంబర్ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. మరుసటి రోజు మన కథలో హీరో ఆఫీస్కి వచ్చి చూస్తే రాత్రి ఎవరైతే హీరోకి ఫోన్ చేశాడో బేక్ అని అతను చనిపోయాడంట, సూసైడ్ చేసుకొని. దాని వల్ల పోలీసులు ఏం చేస్తారంటే మన కథలో హీరో దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు, చనిపోయే ముందు లాస్ట్ గా మాట్లాడింది మన కథలో హీరోతోనే కదా. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఈడు చనిపోవడం ఏంటి, అయినా ఒకవేళ టికెట్ కూడా ఏమైనా చేసేయడం వీడిని చెప్పేసి హీరో డౌట్ వస్తుంది. అంతేకాకుండా కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి కార్ ఎక్కే ముందు ఆ ఇన్వెస్టిగేటర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత నువ్వు టికెట్ దగ్గర పని చేస్తున్నావు సంగతి నాకు బాగా తెలుసు, వాడిని పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేస్తావని చెప్పి అనడంతో హీరో ఏం మాట్లాడు. అప్పుడు ఇన్వెస్టిగేటర్ ఏమంటాడంటే, చూడు రాత్రి నీకు బేక్ ఫోన్ చేశాడు, మన ఇద్దరం కలుద్దామని చెప్పి అన్నాడు, కానీ తెల్లారోలోపే వాడు చనిపోయాడు, వాడిని చంపింది ఎవరో కాదు ఆ టికెట్ గాడే, కాబట్టి టికెట్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి అనడంతో హీరో ఏం మాట్లాడకుండా అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు కదా, తను ఆల్రెడీ కొన్ని ఫోటోస్ ఇచ్చాడు కదా, హీరోని కాఫీ షాప్ దగ్గర ఫోటోలు తీశాడు కదా, అలాగే తనలా చాలా మంది తీసి పంపించాడు కదా, అందులో ఈ బేక్ గాడి ఫోటో కూడా ఉంటుంది. అప్పుడు హీరో గుర్తు వస్తుంది, ఈ బేక్ ఎవడో, వాడు ఎవడో కాదు, టికెట్ కోసం వెయిట్ చేసేటప్పుడు హీరో పక్క వచ్చి సిగరెట్ తాగుతున్నారు కదా, అప్పుడు బ్రౌన్ కలర్ షూస్ వేసుకుని ఒక అతను హీరో దగ్గరకు వచ్చి లెటర్ తీసుకున్నాడు కదా, అతనే ఇతను. సో హీరోకి అర్థం అవుతుంది, ఈ బేక్ అనేవాడు నాకు ఫోన్ చేసి ఇన్వెస్టిగేటర్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఆ టికెట్ మనోడిని చంపేసి ఉంటాడు. సో మొత్తానికి ఏదో సమస్య ఉంది ఇందులో, ఈ బేక్ గాడు కూడా టికెట్ దగ్గర పనిచేస్తాడని చెప్పి హీరోకి అర్థమైపోతుంది. కాకపోతే మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు హీరోని టికెట్ కి పరిచయం చేసిన సీనియర్ ఒక అతను కదా, అతన్ని టికెట్ కి పరిచయం చేసిన పార్క్ అనే ఒక అతను కదా, అతన్ని మీట్ అవుదాం అని చెప్పేసి మన కథలో హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఇన్వెస్టిగేటర్ డైరెక్ట్ గా పార్క్ ను మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నువ్వు సంపాదించిన డబ్బు, కారు, బంగ్లా ఇవన్నీ ఎలా సంపాదించావో నాకు బాగా తెలుసు, నేను వీటిని ఏం ముట్టుకోను, నీ లైఫ్ స్టైల్ నీదే, కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేయి, అదేంటంటే టికెట్ గాన్ని ఎలాగైనా పట్టివ్వు, వాడి వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పి అనడంతో మనోడికి భయం వేస్తుంది. వెంటనే పార్క్ ఏం చేస్తారంటే వెళ్లి సీనియర్ ని మీట్ అవుతాడు. సీనియర్ ఏంటి ఆల్రెడీ పనిలోంచి తీసేశారు నన్ను అని చెప్పేసి ఇంకా ముఖ్యంగా హీరో మీద కోపంతో ఉన్నాడు కదా, అందుకని తానేం చేస్తారంటే ఆ టికెట్ గాన్ని హీరో గారిని ఇద్దరిని బుక్ చేద్దాము, ఇద్దరం కలిసి ఇన్వెస్టిగేటర్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్దాము, వాళ్ళిద్దరు నష్టపోతారని చెప్పేసి మనోడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మరోవైపు మన కథలో హీరో ఉన్నాడు కదా, తన ఫ్రెండ్ ఏం చేస్తాడంటే మనోడు ఎక్కడో పార్టీ చేసుకుంటుంటాడు అనమాట, అక్కడికి ఈ ఇన్వెస్టిగేటర్ వస్తాడు. అటుగా వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, వీడు అంటే ఎక్కడికి వచ్చాడు, వీడు మామూలుడు కాదురా, ఏదో మీ కంపెనీలో పెద్ద ఫ్రాడ్ జరిగిందంట, ఎవరినో పట్టుకోవడం కోసం వెంటాడుతున్నాడరా మీ ఆఫీస్ అని చెప్పడంతో
హీరో వాళ్ళ ఫ్రెండ్ కి అర్థమైపోతుంది వీడు ఖచ్చితంగా హీరో కోసం తిరుగుతున్నాడని చెప్పేసి. మరోవైపు పార్క్ అలాగే సీనియర్ ఏం చేస్తారంటే షేర్ మార్కెట్ ప్రొఫైల్ తీసుకుంటారు వాళ్ళ కంపెనీ తీసుకొని డైరెక్ట్ గా ఇన్వెస్టిగేటర్ దగ్గరికి వెళ్ళి మీరు దీన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయండి ఆ టికెట్ గాడు హీరో గాడు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతారని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే పార్క్ ను మీట్ అవడానికి ఆయన ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆయన అక్కడ ఉన్నాడు అనమాట. దాంతో హీరో కూడా చేసేదేం లేక ఆఫీస్ లోంచి బయటకు వస్తాడు. సడన్ గా పైనుంచి ఎవరో దూకి సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అది కూడా కార్ మీద పడతారనమాట. ఎవరో అని చూస్తే చనిపోయింది ఎవరో కాదు పార్కు. అదే సమయంలో అక్కడ మొహానికి మాస్క్ వేసుకున్న ఒక అతను హీరోని చూసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు మన కథలో హీరో కూడా ఏం చేయాలో తెలియక తిరిగి ఆఫీస్ కి వస్తాడు. వచ్చి చూస్తే తన టేబుల్ మీద 2 ఉంటాయి అనమాట పేపర్లు. ఒకటేమో టికెట్ ని ఎక్కడ కలవాలని చెప్పేసి అడ్రస్ రాసి ఉంటుంది. మరో దాంట్లో ఫొటోస్ ఉంటాయి. అదేదో కాదు ఇందాక హీరో పార్క్ ని కలుద్దాం అని చెప్పి వెళ్ళాడు కదా. వెళ్ళి చూస్తే పార్క్ ఏమో కార్ మీద దూకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు కదా. అక్కడి ఫొటోస్ అనమాట. ఒరే నన్ను అక్కడ ఫోటో తీసింది ఎవడరా అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. ఎవడు తీసాడంటే హెల్మెట్ పెట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక అతను కదా అతను టికెట్ మనిషి అనమాట. హీరో ఎక్కడికి వెళ్ళినా సరే తనను అబ్జర్వ్ చేస్తూ ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా సర్లే టికెట్ ని మీట్ అవుదాం అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోకి తన ఫ్రెండ్ కలుస్తాడు. తానేమంటాడంటే ఒరే ఆ ఇన్వెస్టిగేటర్ గాడు నిన్ను వెతుకుతున్నాడంట్రా వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. వాడు దాన్ని కేసు డీల్ చేస్తే మాత్రం అందులో తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేంత వరకు వదలడంట. కాబట్టి నువ్వేమైనా తప్పు చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంకా ముఖ్యంగా మన ఆఫీసులో ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి చాలా డేంజర్ రా. చాలా మందితో రిలేషన్ లో ఉంది. నీతో కూడా కేవలం డబ్బు కోసం నీతో రిలేషన్ లో ఉందని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే మరి నువ్వేం చేస్తున్నావురా నువ్వు కూడా అంతే కదా. ఇప్పుడు నేనేంటంటే బాగా డబ్బులు సంపాదించుకొని నీకు ఈక్వల్ గా వచ్చిందని చెప్పి కుళ్ళు పడుతుంది నీకు. అంతే అంతకు మించి లేదు. నువ్వు నీ లిమిట్స్ లో ఉండని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి టికెట్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఏమంటాడంటే ఇంకో పని చెప్తాడు. ఈ పన్ను పర్ఫెక్ట్ చేసావనుకో నీకు లార్జ్ అమౌంట్ లో డబ్బులు వస్తాయని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే సార్ ఒక విషయం అడుగుతాను ఏమనుకోరు కదా మీరు. బేసికల్ గా మీరు డబ్బులు చాలా సంపాదించారు. ఇంకా సంపాదించాల్సిన అవసరం ఏముంది హ్యాపీ ఉండొచ్చు కదా అని చెప్పి అంటంతో టికెట్ ఏమంటాడంటే డబ్బులు సంపాదించడం అనేది ఒక వ్యసనం రా. అందులోకి ఎవడు ఎంటర్ అయినా సరే ఇలాగే ఉంటారు. కాబట్టి నేను చెప్పింది చేశాను అనుకో నువ్వు కూడా అలాగే అవుతావు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఇన్వెస్టిగేటర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్ళి హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. అంటే ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా మంది మేనేజర్ తో రిలేషన్ లో ఉన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తొబ్బేసావన్న సంగతి కూడా నాకు తెలుసు. నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణం నేను అరెస్ట్ చేయొచ్చు కానీ అలా చేయను. ఎందుకంటే నువ్వు ప్రజెంట్ ఎవరితో రిలేషన్ లో ఉన్నావో హీరోతో తన అకౌంట్ డేటా మొత్తం నాకు కావాలని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇస్తాడు. అందులో కాపీ చేయమని చెప్పి అంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ టికెట్ చెప్పినట్లుగా కొన్ని స్టాక్స్ అన్ని కొంటూ ఉంటాడు అనమాట. ఫాస్ట్ గా పని చేసుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఫ్రెండ్ కి డౌట్ వచ్చేసి వీడియోతో ఫ్రాడ్ చేస్తున్నాడని చెప్పేసి లోపల ఉన్న బాస్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో బాస్ కూడా సరే రమ్మని చెప్పేసి హీరోని పిలుస్తాడు. ఈ గ్యాప్ లో హీరో కంప్యూటర్ ఖాళీ ఉంటుంది కదా దాంతో హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి ఆ కంప్యూటర్ కి పెన్ డ్రైవ్ గుచ్చి మొత్తం కాపీ చేస్తూ ఉంటుంది. మరోవైపు హీరో బాస్ ని మీట్ అవడానికి వెళ్ళాడు కదా ఆయన ఏమంటాడంటే చూడు ఈ కంపెనీలో బాగా పనిచేసేది నువ్వే. నేను చూసి కొల్లుకొని వీడి మీద కంప్లైంట్ ఇచ్చాడు. వాడికి బుద్ధి చెప్దామని నేను పిలిచాను. నీ వల్ల మన కంపెనీకి చాలా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి హీరోని పొగిడి అక్కడి నుంచి పంపిస్తాడు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డేటా మొత్తం కాపీ చేస్తుంది. మరోవైపు టికెట్ ని చూపిస్తారు. ఇన్వెస్టిగేటర్ దగ్గర తనని బుక్ చేద్దామని చూసింది ఎవరో పార్కు సీనియర్. పార్కు చనిపోయాడు. ఇంకా సీనియర్ బతుకున్నాడు కదా అందుకని తాను వెళ్తున్న కార్ ని ఒక ట్రక్ తో గుద్దిచ్చి తాను చనిపోయేలా చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరోని చూపిస్తారు. హీరో పని చేసుకున్నప్పుడు తనకు ఒక కాల్ వస్తుందన్నమాట. తను హీరోని పేరు పెట్టి పిలిచి నువ్వు టికెట్ గడి దగ్గర పని చేస్తున్నావు కదా వాడి దగ్గర పని చేస్తే నీకు చిల్లరే వచ్చేది కానీ మనిద్దరం కలిసి పని చేస్తే సగం డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పడంతో హీరోకి వణుకొచ్చేస్తుంది. ఎవడరా నువ్వు నా పేరు నీకెలా తెలుసు అని చెప్పేసి హీరో ఫోన్ కట్ చేస్తాడు. బేసికల్ గా ఆ ఇన్వెస్టిగేటర్ ఉంది కదా ఒక మనిషిని పెట్టించి హీరోకి కావాలని ఫోన్ చేపించాడు. ఎందుకంటే హీరో నోట్లోంచి అవును నేను పని చేస్తున్నాను అని ఒప్పుకునేలా చేయడానికి అనమాట. కానీ హీరో ఏమో అది ఒప్పుకోకుండా డైరెక్ట్ గా ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి 413 నెంబర్ కి డైల్ చేస్తాడు. ఎక్కడున్నారని చెప్పి అడిగితే నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ సీనియర్ ఉంటాడనమాట. మనోడు చనిపోలేదు బాగా యాక్సిడెంట్ అయిపోయింది. దాంతో అక్కడికి వచ్చిన హీరో టికెట్ అడుగుతాడు ఏమైందండి అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తాడనమాట ఆ పార్క్ గాడు ఈ సీనియర్ గాడు వీళ్ళందరూ కలిసి నన్ను పోలీసులుగా పట్టిద్దాం అనుకుంటున్నారు. అయినా నా దగ్గర పనిచేస్తూ నన్ను పట్టిస్తే ఏం వస్తుంది వీళ్ళకి. అందుకనే నమ్మక ద్రోహానికి తగిన విధంగా వీళ్ళకి శాస్తి చేద్దాం అనుకున్నాను. అందుకని అంతకుమించి ఏం లేదు. కానీ ఇప్పుడు మనం స్టాక్స్ కొన్నాం కదా మీ సీనియర్ గాడి వల్ల బాగా నష్టపోయాను. ఈసారి మాత్రం మనం ప్రాపర్ ప్లాన్ తో దిగుదాం బాగా డబ్బులు సంపాదిద్దాం అని చెప్పేసి హీరోని మోటివేట్ చేస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ చెప్తాడు. ఇది విన్న తర్వాత హీరోనే ఆశ్చర్యపోతాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా బాగా డబ్బున్నాడు. వాళ్ళ నాన్నగారికి ఒక కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీ ఇప్పుడు డౌన్ లో ఉంది. దాన్ని మనం కొందాం అని చెప్పేసి ఒక ప్లాన్ హీరోకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి హీరో డేటా మొత్తం కాపీ చేసింది కదా పెన్ డ్రైవ్ లో దాన్ని తీసుకెళ్లి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కి ఇస్తుంది. మనోడు వదులుతాడా మనోడు మామూలుగానే వదలడు. ఆ తర్వాత ఆఫీస్ కి వచ్చి డైరెక్ట్ గా హీరోని తీసుకెళ్లి ఇంటర్గేట్ చేస్తాడు. నీకు డబ్బులు ఎక్కడెక్కడ నుంచి
వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరు ఇచ్చారు నాకు మొత్తం తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను, నువ్వు గనక నాకు ఆ టికెట్ గాని పట్టిస్తే అసలు నేను వదిలేస్తాను, నీ డబ్బులు కూడా ముట్టుకోనని చెప్పి అనడంతో హీరోకి సంబంధించిన ప్రాపర్ డీటెయిల్స్ మొత్తం ఒక పెద్ద బోర్డు మీద రాసి పెడతారనమాట ఇన్వెస్టిగేటర్. అదంతా చూసి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటో తెలియదు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఎరా నువ్వే కదరా నన్ను తిట్టింది, వెళ్ళిపోమన్నావు అని చెప్పి అనడంతో కోపంలో వందంటాం రా, నువ్వు నేను ఫ్రెండ్ కదా అని చెప్పేసి హీరో ఒక ప్రపోజల్ చెప్తాడు. అదేంటంటే వాళ్ళ నాన్నగారు కంపెనీని చైనా వాళ్ళకి అమ్మేస్తున్నాడు అని చెప్పేసి తెలిసింది, ఎందుకురా వాళ్ళకి అమ్మేయటం, దాన్ని నేనే తీసుకుంటాను, దాని షేర్స్ అన్ని నేనే కొంటానని చెప్పి అనడంతో ఒరే నీకేనా పిచ్చి పట్టిందా, దాన్ని చైనా కంపెనీకి అమ్మేస్తున్నారంటే అర్థం చూసుకొని చెప్పి అనడంతో అంత సీన్ లేదు, నా దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ ఉంది, షేర్స్ అన్ని నేనే కొంటా అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరేరా అని చెప్పేసి అంటాడు. దాంతో మన కథలో హీరో 9 కాడి నుంచి ఆ కంపెనీ షేర్లు అన్ని కొనటం మొదలు పెడతాడు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే అన్ని షేర్లు కొనడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు రావాలి కదా, మరి ఎవడు అని చెప్పి అడిగితే హీరో డబ్బులున్నా లేదో చెక్ చేసుకున్నాను చెప్పేసి బామాస్కి వెళ్ళాడు కదా, అప్పుడు రాయ్ అని ఒక ఫ్రెండ్ కలిసాడు కదా, అతని కంపెనీ న్యూయార్క్ లో నుంచి ఈ కంపెనీకి స్పాన్సర్ చేసింది అనమాట. అందుకని మన కథలో హీరో టపటపా కొనేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత టికెట్ కోపం వచ్చేస్తుంది, వీడేంటి ఏదో చేయమంటే ఇంకేదో చేస్తున్నాడు అని చెప్పేసి డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేస్తే హీరో ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడు. సాయంత్రం 2:30 కల్లా మొత్తం కొనేస్తాడు. దానివల్ల ఆ కంపెనీ వాల్యూ పెరిగిపోతుంది. ఆ తర్వాత మొత్తం మళ్ళీ అమ్మేస్తాడు, అది కూడా ఎవరికి, రాయ్ కి. సో దానివల్ల కంపెనీ వాల్యూ ప్రాపర్ గా రైజ్ అవుతుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత టికెట్ కి పిచ్చెక్కిపోతుంది, వీడు నేను చెప్పింది చేయకుండా ఇంకోటి చేస్తున్నాడు అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ టికెట్ హీరోకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మెట్రో స్టేషన్ లో మీట్ అవుదాం రమ్మని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత టికెట్ తో ఏమంటాడంటే సార్ ఆ స్టాక్స్ అని నేను కొనే లోపు ఎవరో కొనేశారు సార్, ఆ రాయ్ అనేవాడు ఎవడో కొన్నాడంట అని చెప్పేసి హీరో అమాయకంగా నటిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను కొనలేదు కాబట్టి మీకు డబ్బులు బాగా నష్టం వచ్చింది కాబట్టి దయచేసి ఆ సీనియర్ ని పార్క్ ని మిగతా వాళ్ళని చంపేసినట్టు నన్ను కూడా చంపేస్తారా ఏంటని చెప్పేసి హీరో కొంచెం ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో టికెట్ కి డౌట్ వచ్చేసి ఏంట్రోయ్ నువ్వు మాట్లాడే మాటల్లో కొంచెం తేడా వచ్చిందని చెప్పేసి వచ్చి కోటు కాలర్ పట్టుకుంటాడు. పట్టుకుంటే మనోడికి అక్కడ మైకు తగులుతుంది అనమాట. అప్పుడు మనోడికి అర్థమయ్యేది ఏంటంటే ఆ ముగ్గురిని చంపింది నేనే, ఈ స్టాక్ మార్కెట్ లో ఫ్రాడ్ చేస్తుంది నేనే అని చెప్పేసి డైరెక్ట్ గా టికెట్ చేతే ఒప్పించేసి అది కూడా ఈ మైక్ లో ఆ ఇన్వెస్టిగేటర్ టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వింటూ ఉన్నారనమాట. మనోడు తప్పు ఒప్పుకుంటే అరెస్ట్ చేద్దాం అని చెప్పేసి. ఇది ముందుగానే గ్రహించిన ఈ టికెట్ ఏం చేస్తాడు, ఒరే బాబు నేను స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నావురా, నీలాంటి చాలా మంది నా దగ్గరకు వచ్చారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు, నువ్వా నన్ను పట్టించేదని చెప్పేసి సర్లేరా ఉన్నా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మెట్రో ట్రైన్ వస్తుంది, దాంట్లోంచి చాలా మంది జనం దిగుతారు. ఈ గ్యాప్ లో టికెట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నన్ను చంపే అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటాడు. కాకపోతే టికెట్ కి తెలుసు కదా ఆల్రెడీ మైక్ పెట్టాడు, రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే తానే హంతకుడు అవుతాడని చెప్పేసి అంతా తెలుసు మనోడికి, అందుకని సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరో ఏం చేస్తాడంటే తన బ్యాగ్ లో ఉన్న డబ్బులు మొత్తం తీసి ఇసిరేస్తాడు. దాంతో జనం అందరూ ట్రైన్ ఎక్కకుండా డబ్బులు ఏరుకుంటూ ఉంటారు. ఆ గ్యాప్ లో నుంచి టికెట్ కూడా చూస్తూ ఉంటాడు, ఇదేంటి కొంచెం తెక్కలుగా చేస్తున్నాడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఈ టికెట్ గడి మనిషి ఒకటి ఉంటారు కదా, ఎప్పుడు చూసిన బ్లాక్ డ్రెస్ వేసుకుని వాడు వచ్చేసి హీరోని కత్తితో పొడుస్తాడు. అయినా సరే మన కథలో హీరో వదలడు అనుకోండి. ఆ గ్యాప్ లో ఇన్వెస్టిగేటర్ తన మనుషులందరూ వచ్చేసి ఆ పొడిచేవాడిని ఆపుతారు. ఆ తర్వాత టికెట్ ని అరెస్ట్ చేద్దాం అనుకుంటే మనోడు ఏమంటాడంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, మరి ఎందుకు వచ్చావని చెప్పేసి ధైర్యంగా మాట్లాడతాడు. ఇదే గ్యాప్ లో హీరో ఒక మెంటల్ మాస్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే తన జేబులో ఉన్న ఆడియో రికార్డింగ్ డివైస్ బయటకు తీస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో స్టాక్ మార్కెట్ బ్రోకర్లు అందరూ ఎలా మాట్లాడుకుంటారు, ఏం చేస్తారని చెప్పేసి రికార్డ్ చేద్దాం అని చెప్పేసి కొన్నాడు కదా, దాంట్లోనే ఇప్పటి వరకు హీరో టికెట్ ని మీట్ అయిన ప్రతిసారి తను మాట్లాడిన ప్రతి మాటను రికార్డ్ చేసుకున్నాడు. ఎందుకు రికార్డ్ చేసుకున్నాడు అంటే హీరో వాళ్ళ సీనియర్ ఉండే కదా చనిపోయిన అతను చెప్పాడనమాట, టికెట్ ఏ చెప్పినా సరే ప్రాపర్ గా నోట్ చేసుకో, ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు అని చెప్పేసి. అందుకనే హీరో వాయిస్ రికార్డ్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు తనని ఎన్నిసార్లు మీట్ అయ్యాడో, తను ఎన్ని డీల్స్ ఇచ్చాడు, వాటన్నిటిని ప్రాపర్ గా రికార్డ్ చేశాడు. ఆ రికార్డింగ్ డివైస్ ఇన్వెస్టిగేటర్ కి ఇచ్చేస్తాడు. కాకపోతే హీరో పక్కన మెట్రో ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతాడు అనమాట, పాపం చూసుకోరు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేటర్ అబ్జర్వ్ చేస్తాడు, వీడింటి ట్రైన్ లో వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఒరే బాబు నువ్వు వెళ్ళిపోతే ఎట్రా బాబు అని చెప్పేసి అంటంతో సార్ మీ గురించి నాకు బాగా తెలుసు సార్, ఇన్వెస్టిగేషన్ అంటారు, సాక్ష్యం చెప్పమంటారు, ఆ తర్వాత కొన్ని రోజులకి నేనే నేరస్తున్నానని చెప్పేసి నన్ను అరెస్ట్ చేస్తారు, నేను మీకు ప్రూఫ్లు ఇచ్చా కదా, ఇక నాతో పనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆ మెట్రో స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క బెంచ్ కింద కొన్ని సెటప్లు ఉంటాయి చూడండి అని చెప్పడంతో వాళ్ళు తీసి చూస్తే అందులో ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్లు ఏవో కాదు సార్, ఆ టికెట్ గడు నాతో మాట్లాడటానికి ఒక్కొక్క డీల్కి ఒక్కొక్క ఫోన్ ఇస్తాడు సార్, వాడు ఎప్పుడు చూసినా పడేయమంటాడు, నేనేం పడేయకుండా దాచిపెట్టుకున్నాను, అవి కూడా మీకు ఉపయోగపడితే కావాలంటే తీసుకోండి అక్కడ పెట్టానని చెప్పడంతో ఇన్వెస్టిగేటర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత టికెట్ కూడా షాక్ అవుతాడు. మరోవైపు మెట్రో ట్రైన్ లో ఉన్న హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటి సంపాదించుకున్న మొత్తాన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు తాను ఫ్రెష్ గా సంపాదించుకోవాలి, ఏ వందల డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి హీరో కాన్ఫిడెంట్ గా ఆ మెట్రో ట్రైన్ లో కూర్చొని ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ప్రాపర్ గా అర్థమైతే మాత్రం కొంచెం కామెంట్ చేయండి.
చేయండి, నచ్చకపోతే మాత్రం అది కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు గనక మరిన్ని చూడాలనుకుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కదా, అందుకని.